అందరికీ నమస్కారం అండి. ఇది వచ్చేసి పోకోసు. ఇది ఫెస్టేట్ ఎక్కువ వాడుతున్నారు ప్రస్తుతానికి. మనము ఈ ఫెస్టేట్ ఎక్కువ వాడటం వల్ల మన కిడ్నీల రాళ్ళు ఈ సమస్యలకి గురవుతుంది మనము. కాబట్టి పోకోస్ అనేది కొంచెం తగ్గియాలి తినడము. నేను చూస్తున్నాను ప్రతి 3 రోజులకు ఒకసారి మందు కొడుతున్నాడు ఈ రైతు. నేను అడిగితే పంట రావాలంటే మందు కొట్టాలంటే మందు కొడుతున్నాం కదా, మనకి ఎక్కువ ఫెస్టేట్స్ కొట్టడం వల్ల మనకి బాడీకి ఎఫెక్ట్ అవుతుంది కదా. దాంతో దీన్ని కొట్టకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల, మేము పంట కోల్పోవాల్సి వస్తుంది. ఇంక వేరే దారి లేక మేము ఇదే వాడుతున్నాము. మరి 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి అంటే దీన్ని కొడితేనే తమ్ముడు పంట బాగా రావాలన్నా కొట్టాలి, పంట యూజ్ చేయాలని తప్ప అంటే తిప్పేరు అట్లాంటివి ఏమైనా వేస్తున్నారని అంటే ఏం లేదు తమ్ముడు. తిప్పేరు కన్నా ఈ యూరియా డిఏపి కన్నా ఎక్కువ మందులు కొడితేనే ఇది పంట నిలుస్తుంది మాకు. అందుకోసం మేము ఎక్కువ పంటకు మందు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది అని చెప్పాడు రైతు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే మనం లొట్టలేసుకుని తినే గోపి ఇది విషయము. మనం తినే లొట్టలేసుకునే గోపి కూడా ఇది ఎక్కువ మందులు కొడతారు. కాబట్టి మీరు అయినంత అవాయిడ్ చేయండి. దీన్ని తింటుంటే ఎక్కువ కిడ్నీ స్టోన్స్ ఇవి ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఈ బీపీ షుగర్లు ఇట్లాంటివి ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి అయినంత పెస్టిసైడ్ తక్కువ కొట్టే ఫ్రూట్ తిందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. కానీ రైతుది ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే అతను మందు కొడితే తప్ప ఆయనకి వేరే దారి లేదు. కొడితేనే పంట పండుతుంది, ఆయనకి పెట్టిన పెట్టుబడి అంతో ఇంతో వస్తుంది. కాబట్టి జై జవాన్ జై కిసాన్.